వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. ఎస్, నిన్న మనం చెప్పుకున్నట్లే దాదాపు జరిగింది. టీమిండియా ఫస్ట్ టెస్ట్ని భారీ తేడాతో గెలిచింది. దాదాపు 295 పరుగుల భారీ తేడాతో టీమిండియా అయితే ఫస్ట్ టెస్ట్ని కైవసం చేసుకుంది. కెప్టెన్గా బుమ్రా సూపర్ సక్సెస్, ఓపెనర్లు అదరగొట్టారు. విరాట్ కోహ్లీ సెంచరీతో ఫామ్లోకి వచ్చాడు. బౌలింగ్ ఒక అటాక్ అద్భుతంగా సెట్ అయింది. సో ఇవన్నీ సూపర్ సక్సెస్ అయ్యి వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఫైనల్గా టీమిండియా బోర్డర్ గవాస్కర్ 5 టెస్టుల సిరీస్లో అయితే 1-0తో లీడ్లోకి వచ్చేసింది. రైట్, ఫస్ట్ టెస్ట్లో అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగింది వరుసగా మాట్లాడుకుంటే, ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందే టీమిండియాపై చాలా అనుమానాలు, భయాలు అయితే మనందరికీ ఉన్నాయి, ఫ్యాన్స్ అందరికీ ఉన్నాయి. ఎందుకంటే న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్ని టీమిండియా 3-0తో వైట్ వాష్ గురైంది. స్వదేశంలోనే టీం పరిస్థితి ఇలా ఉంటే ఇంకా ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియా గడ్డపై ఈ జట్టు ఏం ఆడుతుంది, కనీసం వాళ్ళకి గట్టి పోటీ అన్నా ఇస్తుందా లేదా అనే ఒక భయం అయితే మనందరిలో క్రియేట్ అయింది. దాదాపు అందరికీ ఇదే డౌట్. ఎవరికి కూడా పెద్దగా టీంపై ఎక్స్పెక్టేషన్స్ లేవు. అనుకున్నట్లే ఫస్ట్ టెస్ట్ ప్రారంభమైంది. రోహిత్ శర్మ లాంటి ఒక స్టార్ బ్యాటర్ కెప్టెన్ టీంలో లేడు. బుమ్రా కెప్టెన్సీ చేశాడు. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాడు. అనుకున్నట్లుగానే వికెట్లు టపా 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 పడ్డాయి. 150కే టీమిండియా ఆల్అవుట్ అయిపోయింది. ఇంకేముంది, మ్యాచ్ ఇది కూడా పోయినట్టే అని దాదాపు ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ అయితే అనుకున్నాడు. ఆ తర్వాత అసలైన మ్యాజిక్ స్టార్ట్ అయింది. అదే బుమ్రా మ్యాజిక్. ఇండియన్ క్రికెట్ని బౌలింగ్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన బౌలర్గా బుమ్రా గురించి ఎంత చెప్పుకున్నా, అతను ఎంత పొగిడినా తక్కువే. ఈ టెస్ట్ గెలిచినందుకే కాదు కానీ పేస్ బౌలింగ్లో మనకు ఆ స్ట్రెంత్ని తీసుకొచ్చిన బౌలర్ ఎవరంటే ఖచ్చితంగా బుమ్రా గురించి చెప్పుకోవాలి. గతంలో టీమిండియాకు ఉన్న చరిత్ర మొత్తం చూసుకున్న బ్యాటింగ్ బలంతోనే ఇంతవరకు కూడా మ్యాచ్లు గెలుస్తూ వచ్చాం. కానీ బుమ్రా లాంటి ఒక క్వాలిటీ బౌలర్, ఒక తనకి దేవుడిచ్చిన వరం అనుకోవాలి ఏమో కానీ, అద్భుతమైన లైన్ అండ్ లెంత్, ఖచ్చితమైన యార్కర్లు, బుమ్రా అంటే మనకు ఇండియాకు దొరికిన ఒక వరం అని చెప్పుకోవచ్చు. అలా బ్యాటింగ్ బలంతో గెలుస్తూ వచ్చిన టీమిండియాను బౌలింగ్తో కూడా మ్యాచ్లు గెలవచ్చు, గెలిచి చూపిస్తాను అని చూపిస్తున్న బౌలర్ ఎవరైనా ఉంటే అది బుమ్రానే. ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా 150కి ఆల్అవుట్ అయి దాదాపు ఓటమిని ఒప్పుకుంటున్న క్షణంలో బాల్ అందుకొని ఆస్ట్రేలియాను ఒక రకంగా గడగడలాడించాడు. మామూలు కాదు, సూపర్ బౌలింగ్తో 5 వికెట్ల హాల్ సాధించి ఆస్ట్రేలియాలో వాళ్ళ సొంత గడ్డపై కేవలం 104 పరుగులకే ఆల్అవుట్ చేశాడు బుమ్రా. బుమ్రాతో పాటు సిరాజ్ అలాగే హర్షిత్ రాణా వీళ్ళు కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. మిగతా టీం అంతా మంచి ఎఫర్ట్ పెట్టింది. కాకపోతే ఆ ముందుండి నడిపించే ఒక నాయకుడిగా, ఒక లీడర్గా, పేస్ బౌలింగ్ అటాక్కి తనే లీడర్, టీం మొత్తానికి తనే లీడర్. సో ఆ పాత్రని అద్భుతంగా పోషిస్తూ ముందుండి నడిపిస్తూ 5 వికెట్ల హాల్ సాధించి ఆస్ట్రేలియాను అయితే కేవలం 104 పరుగులకి ఆల్అవుట్ చేసి టీమిండియా ఒక 40+ రన్స్ లీడ్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో తీసుకుంది. సరే, కొంచెం ఒక చెప్పుకోదగ్గ లీడ్ వచ్చింది, 40+ రన్స్ లీడ్ వచ్చింది. కాకపోతే మరి సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా ఎలా ఆడుతుంది అనే ఒక డౌట్ అయితే అందరిలో క్రియేట్ అయింది. ఆస్ట్రేలియానే నిలబడలేకపోయింది ఆ పిచ్ పైన, ఇంకా మన బ్యాట్స్మెన్స్ ఎలా నిలబడతారు, ఆల్రెడీ ఫస్ట్ ఇన్నింగ్స్లో 150కి ఆల్అవుట్ అయిపోయారు అని అందరికీ ఒక రకమైన అపనమ్మకం అనుకోవచ్చు. నమ్మకం లేదు మన బ్యాట్స్మెన్స్ పైన. పైగా విరాట్ కోహ్లీ లాంటి ఒక స్టార్ ప్లేయర్ ఫామ్లో లేకపోవడం, జైస్వాల్ పరుగులు చేయలేకపోతుందో ఇలా కొన్ని డౌట్స్ క్రియేట్ అయినాయి. వాటన్నిటిని పటాపంచలు చేసింది మాత్రం ఓపెనర్లు ఇద్దరు, యశస్వి జైస్వాల్ అలాగే కేఎల్ రాహుల్. వాళ్ళిద్దరూ ఆడిన సెకండ్ ఇన్నింగ్స్లో ఆడిన పార్ట్నర్షిప్, 201 రన్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రాడినరీ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవాలి. మ్యాచ్ని దాదాపు టీమిండియా చేతుల్లోకి తీసుకొచ్చి పెట్టిన పార్ట్నర్షిప్ అది. జైస్వాల్ 161 రన్స్ చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే కేఎల్ రాహుల్ 77 రన్స్ చేసి సెంచరీ దగ్గరకు వచ్చి అవుట్ అయినప్పటికీ కూడా తను కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో అన్లక్కీగా ఎంపైర్ ఒక బ్యాడ్ డెసిషన్ వల్ల అవుట్ అయినప్పటికీ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో తన క్యాపబిలిటీ ఏంటో చూపించాడు. ఒకవేళ సెకండ్ టెస్ట్కి రోహిత్ శర్మ టీంలోకి వచ్చినా కూడా కేఎల్ రాహుల్ డౌన్ ది ఆర్డర్ కాస్త ఆడినా కూడా తను ఖచ్చితంగా టీంలో ఉండే పరిస్థితిని తను క్రియేట్ చేసుకున్నాడు తన బ్యాటింగ్ తోటి. ఆస్ట్రేలియా పిచ్లపై, టఫ్ పిచ్లపై తను ఆడిన విధానంతో తను ఖచ్చితంగా టీంలో ఉండే అవకాశం ఉంది. బహుశా ధ్రువ్ జురేల్ని పక్కన పెట్టి కేఎల్ రాహుల్ని కంటిన్యూ చేస్తారు వచ్చే సెకండ్ టెస్ట్ కానీ అనిపిస్తోంది. సో వీళ్ళిద్దరు బాగా ఆడుతున్న టైంలో కూడా మిగతా రిషబ్ పంత్ కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో బాగా ఆడినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ విఫలమైన, ధ్రువ్ జురేల్ అలాగే పడిక్కల్ 1 డౌన్లో ఆడుతున్న పడిక్కల్ కూడా విఫలమైనప్పటికీ కూడా విరాట్ కోహ్లీ ఓపెనర్లు ఇద్దరు బాగా ఆడుతూ అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ అనే ఒక ప్లేయర్, ఒక దిగ్గజ ప్లేయరు ఫామ్లో ఉండి టీంని ముందుకు నడిపిస్తే ఎలా ఉంటుందో సెకండ్ ఇన్నింగ్స్లో మనం చూసాం.
చాలా కాలంగా టెస్టులో తనకు సెంచరీ లేదు. ఆ సెంచరీ లోటుని పూడుస్తూ ఫ్యాన్స్కి ఒక అద్భుతమైన ట్రీట్ ఇస్తూ ఆస్ట్రేలియా తనకు బాగా కలిసి వచ్చిన ఆస్ట్రేలియా గడ్డపై మరోసారి తనేంటో నిరూపించుకుంటూ సెంచరీతో చెలరేగి టీమిండియాకి ఓపెనర్లు ఇచ్చిన స్టార్ట్ను, ఆ బేస్మెంట్ను, వాళ్ళు వేసిన బేస్మెంట్పై ఒక పెద్ద బిల్డింగ్ కట్టేసి 500+ రన్స్ టార్గెట్ అయితే ఆస్ట్రేలియా ముందు ఉంచడంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. సెంచరీ చేసిన తర్వాత టీమిండియా 487 పరుగుల వద్ద ఇన్నింగ్స్ని అయితే డిక్లేర్ చేసింది. 6 వికెట్లు కోల్పోయి 487 పరుగులు ఒక పెద్ద టార్గెట్ అయితే ఆస్ట్రేలియా ముందు పెట్టి ఆ తర్వాత 500+ టార్గెట్ వాళ్ళకి చేస్ చేయడానికి వాళ్ళ ముందు పెట్టింది. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏవైతే లోపాలు ఉన్నాయో దాదాపు అవన్నీ సెకండ్ ఇన్నింగ్స్లో చాలా వరకు విరాట్ కోహ్లీ లాంటి ఒక పెద్ద ప్లేయర్ ఫామ్లోకి వస్తే ఇంకా ఎదురు ఉండదు అని మనం ఎట్లయితే అనుకున్నామో అలా ఫామ్లోకి వచ్చేసాడు. సో అన్ని పాజిటివ్ థింగ్సే జరిగాయి. ఓపెనర్లు బాగా ఆడడం, జైస్వాల్ ఫామ్లోకి రావడం, కోహ్లీ ఫామ్లోకి రావడం, బౌలింగ్ ఫస్ట్ నుంచి అద్భుతంగానే ఉంది. సో బ్యాటింగ్ చాలా స్ట్రెంగ్తెన్ అయిపోయింది మంది. సెకండ్ ఇన్నింగ్స్లో ఒక అద్భుతమైన స్కోర్ ఆస్ట్రేలియా ముందు పెట్టిన తర్వాత ఇంకా ఆస్ట్రేలియా అంటే ఫస్ట్ ఇన్నింగ్స్కి రెండు టీమ్స్ ఆడిన ఫస్ట్ ఇన్నింగ్స్కి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత పిచ్ కొంచెం బ్యాటింగ్కి అనుకూలంగా మారుతుంది. పిచ్లో చేంజెస్ అయింది. బౌలింగ్కి అంత అనుకూలంగా లేదు, ఆ స్వింగ్ దొరకట్లేదు, బౌన్స్ అంతగా లేదు అని అనిపిస్తున్న టైంలో ఆస్ట్రేలియా కూడా 2 days ఉంది. సో రన్స్ చేస్తుందేమో, పోరాటం చేస్తేమో, 500 టార్గెట్ చేజ్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుందేమో అనుకున్నాం. కాకపోతే మళ్ళొకసారి బుమ్రా మ్యాజిక్, సిరాజ్, మియాన్ మ్యాజిక్ కూడా ఇక్కడ పనిచేసింది. అద్భుతమైన బౌలింగ్ వేశారు, మామూలు కాదు, సూపర్ బౌలింగ్ వేసి డే 3 లాస్ట్లోనే చేజింగ్ వచ్చిన ఆస్ట్రేలియాను దాదాపు 12 రన్స్కే 3 వికెట్లు కూల్చేసి వాళ్ళని ఒక రకంగా మానసికంగా ఓటమిని ఒప్పుకునేలా చేశారు. డే 3ని వాళ్ళు ఇక మ్యాక్సిమం మ్యాచ్ పోయినట్టే అని వాళ్ళు ఫిక్స్ అయ్యేలా చేశారు మన బౌలర్లు. ముఖ్యంగా బుమ్రా అలాగే సిరాజ్ ఇద్దరు చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారు. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో వేసిన బౌలర్లందరికీ కనీసం ఒక వికెట్ అయినా దక్కింది. మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ ఇన్నింగ్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి తను చేసిన బ్యాటింగ్ వల్లే టీమిండియాకి ఆ 150 స్కోర్ అన్న రీచ్ అవ్వగలిగింది. సో అదే నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు బౌలింగ్లో సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ వేస్తూ ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో తను ఒక వికెట్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే హర్షిత్ రాణాకు 1 వికెట్, వాషింగ్టన్ సుందర్కి 2 వికెట్లు, బుమ్రా ఇంకా సిరాజ్కి తలో 3 వికెట్లు దక్కాయి. మొత్తంగా 500+ టార్గెట్తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను కేవలం 238 పరుగులకే ఆల్అవుట్ చేసి టీమిండియా బౌలర్లు దాదాపు 295 పరుగులు ఒక తేడాతో ఒక భారీ విజయాన్ని అయితే టీమిండియా ముందు పెట్టేశారు. సో మొత్తానికి ఈ 5 టెస్టుల బీజీటీ సిరీస్లో టీమిండియా 1-0తో ఫస్ట్ టెస్ట్ గెలిచి లీడ్లోకి అయితే వచ్చేసింది. మన టార్గెట్ ఏదైతే ఉందో బీజీటీ గెలవడం, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళడం, ఈ ఫైనల్ ఆడడం, ఈ 2 టార్గెట్స్ని మైండ్లో పెట్టుకొని టీమిండియా ఫస్ట్ టెస్ట్ని చాలా అద్భుతంగా మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. సో ఆ బీజీటీ గెలవడము అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళడం కోసం ఒక అడుగు పడింది. అందులో బుమ్రా అలాగే జైస్వాల్ ఇంకా నితీష్ కుమార్ రెడ్డి ఇంకా విరాట్ కోహ్లీ వీళ్ళందరి పాత్ర చాలా ఉంది. వీళ్ళందరినీ ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేసి తీరాలి. ఇంకా సెకండ్ టెస్ట్కి వచ్చేసరికి మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఖచ్చితంగా టీంలోకి వచ్చేస్తే ఆల్రెడీ డ్రెస్సింగ్ రూమ్లో కూడా వచ్చేసాడు. సో సెకండ్ టెస్ట్కి ఇంకా మంచి టైం ఉంది. ఆ లోపల ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఉంది. ఆ ప్రాక్టీస్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడతాడని తెలుస్తూ ఉంది. సో ఆ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేసి తనకు కావాల్సినంత ఆ ప్రాక్టీస్ను ఆ ఫిట్నెస్ని అంతా సాధించేసి సెకండ్ టెస్ట్కి రోహిత్ శర్మ ఆడేటైతే ఆ ప్లేయింగ్ 11లో బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో రోహిత్ శర్మ రావడం అనేది టీంకి ఇంకొంచెం స్ట్రెంగ్త్ ఖచ్చితంగా ఇస్తుందని చెప్పాలి. టీం ఇంకా బలపడుతుంది. పైగా ఫస్ట్ టెస్ట్ గెలిచిన కాన్ఫిడెన్స్తో ఇంకొంచెం జోష్గా టీమిండియా సెకండ్ టెస్ట్లో ఆస్ట్రేలియాతో తలపడే అవకాశం ఉంది. మరి ఫస్ట్ టెస్ట్ విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.